కుంతీదేవి వదిలిన ఆ పసిబిడ్డ గోదావరి తీరంలో ఓ చిన్న గ్రామంలో నదిపై తేలుతూ ఉంటాడు. రథసారథి అతిరథుడు తన భార్య రాధ సూర్యుడి తేజస్సుతో వెలుగొందుతున్న ఆ బిడ్డను చూసి ఆశ్చర్యపోతారు. సంతానం లేని ఆ దంపతులు ఆ బిడ్డను చూసిన క్షణం నుంచే అతడే వాళ్ళ జీవితం అవుతాడు. అల్లారుముద్దుగా బిడ్డని పెంచుకుంటారు. ఆ బిడ్డను తమ కొడుకుగా స్వీకరిస్తారు. అతడికి కర్ణుడు అని పేరు పెడతారు. అప్పటి నుంచి రాజభోగాల మధ్య పెరగాల్సిన ఓ రాజకుమారుడు ఓ సామాన్య కుటుంబంలో పెరుగుతాడు. కర్ణుడు చిన్నతనంలోనే ఇతర పిల్లల కన్నా చాలా ప్రత్యేకంగా ఉండేవాడు. వేగంగా నేర్చుకునేవాడు. ఏ పనికైనా మొగ్గు చూపేవాడు. అతని శరీరంలో సహజంగానే కవచకుండలాలున్నాయి. కానీ అతని మనసులో కూడా ఒక అద్భుతమైన ధైర్యం ఉంది. కానీ ఆ గ్రామంలోని ఇతరులు మాత్రం అతన్ని సూతపుత్రుడు అని చిన్నచూపు చూసేవారు. నువ్వు రాజుల రక్తం కాదుగా, నీకు యుద్ధ విద్యలు అవసరమా అంటూ ఎప్పుడూ హేళన, అవమానాలే ఎదురయ్యేవి. కానీ కర్ణుడు ఎప్పుడూ ఒకటే గుర్తుంచుకున్నాడు. నా శక్తి నాకు తెలుసు, ఎవరు లెక్క చేసినా చేయకపోయినా. అతడి గుండెల్లో కోరిక మొదలైంది. ధనుర్విద్యలో అందరికన్నా గొప్పవాడు అవ్వాలని. రాజవంశం కదా. అలా ఓ పేదరికంలో పెరిగిన వాడే కావచ్చు. కానీ అతడి కలలు మాత్రం ఎప్పుడూ గొప్పగానే ఉండేవి. ఇది కర్ణుడి చిన్న వయసు జీవితం. ఇక్కడే ప్రారంభమవుతుంది ఓ మహాయోధుడి శిక్షణ ప్రయాణం.